శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 36. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. క్రిందటి అధ్యాయాలలో సూచించినట్లు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాకుండా అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తారు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ 36, 37 అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడమనే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తరచి సంతోషపెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు. అంతేకాకుండా ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రము. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తప కర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యము. సాత్వికమైన ఆహారమేమో శ్రీ గురు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు. దీని వివరణ పూర్ణదత్తావతారమైన షిరిడి సాయినాథుడు బోధించాడు. శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చును. ఆ వివరణ ఆర్షమని, సదాచారమని ధ్రువపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ, మాణిక్య ప్రభువు మొదలైన సద్గురు చరిత్రల్లో చూడవచ్చును. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొలిపారు. దయతో అటుపై వృత్తాంతాన్ని తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగాడు. నాయన, శ్రీ గురు లీలలు ఎన్నని చెప్పగలను, కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికైతే వెళ్ళేవాడు కాదు. అతడు ఎంతో నిష్ఠతో వైదిక కర్మలన్నింటినీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అక్కడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులు ఎందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడే కాదు. ఒక సంవత్సరము మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు దానం తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వల్లనే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతన్ని కూడా రమ్మనమని పట్టుపట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశగా ఉంటే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చునా అని అడిగింది. అతడు దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలే ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిచి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకి నీవు సమారాధనకి వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడము భర్త యొక్క ధర్మం కదా అని హితం చెప్పారు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారము నా నియమాన్ని విడిచి నేను సంతర్పణకు వెళ్తున్నాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకి వెళ్ళాడు. ఆనాడు అతడి జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తర్లలోనూ మరికొందరు విస్తర్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాగి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాసుని ముట్టుకుంది. వెంటనే ఒకరు దాన్ని తరిమి కొట్టి వడ్డను కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తర ముందు నుండి లేచి అందరితో ఆ విషయాన్ని చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, బుద్ధి లేనిదాన, నీ వలన ఈరోజు నా కర్మిలా కాలింది అని చెప్పి విస్తర ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకువెళ్ళాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతాన్ని భంగమైనందుకు ఎంతగానో ఓపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పారు, పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడింది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నిలా వేధించదు. ఇంత మాత్రానికి నీకెట్టి దోషము రాదు, నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా
కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎటువంటి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. శ్రీ గురుడు ఇలా చెప్పారు. గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవేదులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనాన్ని చేయొచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసమని దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశాన్ని చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శుద్ధ భక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైన చేయనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలను చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయాన్ని పలికేవాడు, స్వధర్మాన్ని విడిచి పరధర్మం అవలంబించేవాడు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవాడు, తన ఇంటి గురుదేవతలను విడిచినవాడు, దురాశాపరుడు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు. కూతుర్ని, అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. కేవలము అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్టకూటి కోసమని కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలము లభిస్తోంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషము గాయత్రీ జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపించిన వారింటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైన విధానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాల్లోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి ధైర్యము ఎన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు. నాయన, పూర్వము ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు. మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తీసుకోకూడదు అంటారు. కనుక దయతో మాకు అవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు. ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలు, సప్తద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాల ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరాని విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడే సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనైనా, శ్లోకాలైనా చదువుకోవచ్చును. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగాను, ఆకులు, గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జందము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కుల కేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలను బోధించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.